మార్పు అనేది తప్పదు. అంటే కెరియర్‌లో స్థానచలనం కూడా తప్పదు. అంటే ప్లేస్ చేంజ్ కూడా ఉంటుంది అని చెప్పబడుతోందనమాట. కానీ ఈ నెల మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటారు. స్పిరిచువాలిటీలో బాగా పైకెళ్తారు. పీస్‌ఫుల్‌గా ఉండాలి, మనం ముందుకు సాగాలి అనే ఒక ధ్యాస వస్తుంది. సో వీళ్ళకేంటంటే సముద్ర స్నానము ఉంటుంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగాలన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. 9th జూపిటర్ అదే ఇస్తారు. అలాగే 8th రాహు కూడా మనకి ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్ కూడా ఇస్తారు. ట్రావెలింగ్లో శ్రమ కూడా ఇస్తారు. మనం చూసామంటే వీళ్ళు చదువు స్టడీస్ మీద ఎక్కువ ధ్యాస పెడతారు. ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్. అలాగే ఏంటంటే ఒక జాబ్లో ఉన్నారు, మనకి ముందుకు వెళ్తున్నారు అన్న వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే డైవర్ట్ చేసుకుంటారు. అలాగే మనం చూసామంటే వీళ్ళకి నేను చెప్పినట్టు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్. సో జాబ్ చేంజ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనిపిస్తోంది అనమాట. ఈ నెల అంతా వీళ్ళకి కొంచెం మిశ్రమంగానే ఉంటుంది.